అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు శుభవార్త అందుకోబోతున్నారు. మీ అభివృద్ధిని చూసి చాలామంది ఈర్ష్యపడుతున్నారు. మీరు ఈర్ష్యతో కూడినటువంటి నడుదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మరి ఈరోజు మీరు మీ జేబులో నల్ల పసుపు కొమ్మును ఒకటి ఉంచుకోవాలి. దాని ద్వారా మీకు ఎలాంటి హాని అనేది తరిచేరదు. ఆ నల్ల పసుపు కొమ్మును ఎర్రటి బట్టలో చుట్టి ఉంచుకోవడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు మీ దృష్టి మీ యొక్క పెట్టుబడిపై పెట్టడం జరుగుతుంది. భాగస్వామితో సంబంధం కూడా బాగా ఉంటుంది. ఈరోజు ఆహారం కూడా తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఇక కొంతమంది అయితే ప్రపంచంలో అవాంఛితమైనటువంటి మరి పనుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ మీరు అలా కాదు. అకస్మాత్తుగా ఒక మంచి సంఘటన కూడా మీకు ఈరోజు ఎదురవుతుంది. దానివల్ల మీకు ఒక విషయం తెలిసి వస్తుంది. డబ్బు రాక మంచిగా ఉంటుంది. చేతికి అందుతుంది డబ్బు వచ్చి. అప్పు ఈరోజు మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. మీరు అప్పు ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు. ఈరోజు మీకు సరైనది కాదు. మీకు ప్రయాణంలో వెళ్ళడానికి అవకాశం అనేది లభిస్తే దాన్ని మిస్ చేయకండి. కుటుంబం నుండి మీకు మద్దతు కూడా అందుతుంది. వ్యాపారంలో మధురంగా ఉండటం జరుగుతుంది. ఈరోజు కొనసాగింపు అనేది గుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉద్రిక్తత అనేది పెరుగుతుంది. ఉపాధ్యాయుల విద్యార్థుల ప్రవర్తన సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతృప్తి కొరకు ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఈరోజు ప్రేమ జీవితం లభిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కొరకు ప్రయత్నాలు కూడా సాఫీగా జరిగిపోతాయి. మరి శుభవార్త కూడా నవ వివాహితులు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల యొక్క సలహా మరియు మార్గదర్శకత్వాన్ని అమలు చేయడం ద్వారా మేలు కలుగుతుంది. మీకు సానుకూలమైనటువంటి గ్రహాల నిర్వహణ వలన కొత్త వస్తువులు కొనేటటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తారు. లక్కీ సంఖ్య 57, లక్కీ కలర్ అయితే నలుపు. పరిహారంలో రామాలయాన్ని దర్శించండి మరియు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు పప్పు దానం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.